నల్ల కారం పొడి ఏ విధంగా తయారు చేయాలో, వాటికి ఏమేమి అవసరమో వస్తువులు వాటన్నిటిని మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను అవిసె గింజలతో పొడి అనేది చేస్తున్నాను అనమాట. మీకు అవిసె గింజలు, సియా సీడ్స్, అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అనమాట. ఇవి చూడండి, ఇవి ఒక 50 గ్రాములు ఉంటాయి. వీటిని తీసుకున్నాను. అదేవిధంగా నువ్వులు ఒక 50 గ్రాములు తీసుకున్నాను. అదేవిధంగా ఈ మినప్పప్పు, పొట్టు మినప్పప్పు అదేవిధంగా ఒక అరకప్పు అంత తీసుకున్నా. ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నా. జీలకర్ర 1.5 టేబుల్ స్పూను. ఎండుమిర్చి ఒక 20 దాకా తీసుకున్నాను. చింతపండు కూడా కొంచెం తీసుకున్నా. వెల్లుల్లి ఒకటి. దాంట్లోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తాను అనమాట. ఇది ఫ్లేవర్ బాగుంటాయి అన్నమాట. అంటే ఆరోగ్యపరంగా ఇడ్లీలోకి తింటే చాలా టేస్ట్ అనమాట. గల్లుప్పు వీటన్నిటితో నేను నల్ల కారం పొడి అనేది తయారు చేస్తాను. ఇడ్లీలోకి వేడిగా ఇడ్లీ పెట్టుకొని పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అనమాట. ఆ విధంగా ఉంటుంది పొడి అనేది. నేను ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ధనియాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. కొంచెం ఇవి తర్వాత లైట్గా వేగిన తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేస్తాను. ఈ విధంగా వేయించుకోవాలి బాగా. ఎంత వేయించుకుంటే అంత బాగుంటుంది అనమాట. పొడి అనేది మనకు అన్నంలో తినచ్చు. ఇది వేడి అన్నంలోకి ఫస్ట్ ఒక ముద్ద కలుపుకొని తింటే నెయ్యి వేసుకొని. నువ్వులు వీటన్నిటిని ముందు పౌడర్ చేసుకుంటున్నాను. చూడండి, గల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను. వీటిని ఒకసారి మిక్సీ పట్టుకుంటాను. చూడండి, దీన్ని పౌడర్ అయితే తయారు చేశాను. ఇప్పుడు దీన్ని వెల్లుల్లి వేస్తున్నాను అనమాట. వెల్లుల్లి వేసి ఇంకొకసారి మిక్సీ పడతాను అనమాట. మిక్సీ పట్టిన తర్వాత పొడిని ఏ విధంగా వచ్చిందో మీకు చూపిస్తాను. అవిసె గింజల పొడి అయితే నల్ల కారం అంటే అవిసె గింజలు అన్నీ వేసాను కాబట్టి దానికి నేను అవిసె గింజలు నల్ల కారం పొడి అని పెట్టుకున్నాను అనమాట. ఇడ్లీలోకి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. అన్నంలోకి కూడా వేడి అన్నంలో వేసుకొని తిన్నా కానీ నెయ్యి వేసుకొని టేస్ట్ అయితే అద్దిరిపోద్ది అనమాట. ఈ విధంగా చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.